హాయ్! బీట్రూట్ తినాలంటే చాలా మందికి భయం కదా! కానీ ఈరోజు బీట్రూట్ దోసని చేసి బీట్రూట్‌ని ఫేవరెట్ చేయబోతున్నాను అండి. ఈ దోస చేశాక కిడ్స్ కూడా బీట్రూట్‌ని అడుగుతారు. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్తీ అండ్ కలర్‌ఫుల్ బీట్రూట్ దోసని ప్రిపేర్ చేద్దాం. ఈ దోస డైట్‌లో ఉన్న వాళ్ళకి, కిడ్స్‌కి మరియు జస్ట్ న్యూ రెసిపీ ట్రై చేసే వాళ్ళకి ఈ దోస పర్ఫెక్ట్ అండి. అండ్ ఈ టేస్టీ అండ్ హెల్తీ దోసలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఐరన్ రిచ్‌గా ఉంటుంది. గుడ్ ఫర్ హెల్త్. కిడ్స్‌కి బెస్ట్ ఆప్షన్. ఇన్ని ఉన్నాయి కదా! ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి? లేట్ చేయకుండా ఈరోజే ట్రై చేయండి. సో, ఫస్ట్ మనం బీట్రూట్‌ని తీసుకొని పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న టిప్ ఏంటంటే వాటర్ ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ బీట్రూట్‌లో వాటర్ ఉంటాయి. తర్వాత ముందుగానే రైస్ అండ్ మినపప్పుని నైటే నానబెట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రైస్‌ని మినపప్పుని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బీట్రూట్ పేస్ట్‌ని ఇలా వడపట్టాలి. పట్టిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కలర్ ఎంత బాగుందో రెడ్‌గా. దీన్ని మనం మిక్స్ చేస్తూ ఉంటే పింక్ కలర్లో అవుతుంది. దీన్ని మనం బీట్రూట్ దోస కాదు కదా, పింక్ దోస అనొచ్చేమో. చూడండి. సో కన్సిస్టెన్సీ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం దోస పిండి కలిపేటప్పుడు అలా ఉంటేనే మన దోస అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే. తర్వాత మీరు స్టవ్ పైన ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ప్యాన్ని వేడి చేసుకోవాలి. వేడయ్యాక దోస బ్యాటర్ని స్లోగా ప్యాన్ పైన స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడు ఆ నార్మల్ దోశని ఏం తింటారు? ఇలా వెరైటీగా బీట్రూట్తో ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత దోశ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి రెండు వైపులా కాల్చండి. సాఫ్ట్ అండ్ క్రిస్పీ వచ్చే వరకు దోశని కాల్చండి. అంతే అండి. బీట్రూట్ దోశ రెడీ. కాదు పింక్ దోశ రెడీ. ఈ దోశని మనం కోకోనట్ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ పర్ఫెక్ట్ ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my video.